కితకితలకు కేర్ ఆఫ్ అడ్రస్. క్యారెక్టర్ ఏదైనా కామెడీ మస్ట్. ఒకప్పుడు ఏజెంట్, తర్వాత జాతిరత్నం, ఇప్పుడు అనగనగా ఒక రాజు. పొంగల్ కింగ్ నవీన్ పొలిశెట్టి సాక్షి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. అనగనగా ఒక రాజు గ్రాండ్ సక్సెస్ మూవీ విశేషాల గురించి నవీన్ గారిని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు సాక్షి నవీన్ పొలిశెట్టి. థ్యాంక్ యూ అండి, చాలా బాగుంది ఇంట్రొడక్షన్. పొంగల్ కింగ్ అనేది నిజమే కదా మరి. ఎందుకంటే చాలా మంది స్టార్ హీరోస్ మూవీస్ అంతా ఉన్నాయి, వాళ్ళల్లో పోటీ వచ్చి మళ్ళీ హిట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా కింగ్ అనే చెప్పాలి. అయ్యో చాలా చాలా ఆడియన్స్ ఇస్ ద రియల్ కింగ్. ఎందుకంటే మీరు అన్నట్టు నా మొదటి సంక్రాంతి రిలీజ్ ఇది. అండ్ నేను చాలా స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి, పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. మేము సినిమా అనౌన్స్ చేసినప్పుడు రెండే సినిమా, మాది ఇంకొక సినిమా ఉంది అంతే. సో ఆ విధంగా మేము అనౌన్స్ చేసాము. తర్వాత 7-8 సినిమాలు అయిపోయాయి. సో ఇన్ని సినిమాలు ఈరోజు థియేటర్స్ పరిస్థితి ఎలా ఉందంటే, సోలోగా సినిమా రిలీజ్ చేస్తేనే థియేటర్స్కి వస్తారో లేదో తెలియని పరిస్థితిలో ఉన్నాం మనం. యాక్చువల్గా థియేటర్కి చెప్పాలంటే ఓటీటీ ఎఫెక్ట్ వల్ల అనుకోండి, వేరే వేరే కారణాల వల్ల. సో థియేటర్స్కి వచ్చి సినిమాలు చూడడం అనేది తగ్గిపోయింది చాలా వరకు. అలాంటిది ఒక పండగ టైంలో 7-8 సినిమాల్లో వచ్చి ఈరోజు బ్లాక్ బస్టర్, యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్. మా సినిమా యుఎస్లో మీరు చూస్తే కనుక యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్తో ఓపెన్ అయ్యి ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓపెన్ అయ్యి ఇది రెండవ రోజే. ఈరోజు 2 days అయింది. 2 daysలో ఆల్రెడీ 42 CR. ఇందాక మా ట్రేడ్ వాళ్ళు ఎవరో చెప్తున్నారు. సో 2 daysలో 42 crores కలెక్షన్ అనేది ఇట్స్ ఇంక్రెడిబుల్. అంటే నన్ను ఎప్పుడు తెలుగు ఆడియన్స్ ఎప్పుడు నన్ను ఒక కుటుంబ సభ్యుడిలాగా, నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటారు. అండ్ నా సినిమా రాగానే అదిగో మా నవీన్ సినిమా వచ్చింది అని చెప్పేసి కదిలి వస్తారు బయటికి. సో దానికి నేను ఈరోజు మీ ఛానల్లో వ్యూవర్స్ కానీ తెలుగు ప్రేక్షకులందరికీ, కెమెరా ఎటు సైడ్ ఉంది నాది? ఇదేనా నా ఫ్రంట్ కెమెరా? ఇదేనా? తెలుగు ప్రేక్షకులందరికీ మా నవీన్ సినిమా వచ్చింది, పండక్కి వెళ్ళి చూడాలి అని అనుకొని టికెట్ కొని వచ్చి చూసి దీన్ని ఆల్రెడీ ఒక యునానిమస్ బ్లాక్ బస్టర్ చేసేసిన ప్రతి తెలుగు కుటుంబానికి మీ నవీన్ పొలిశెట్టి హృదయపూర్వక ధన్యవాదాలు. నేను జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. నేను ఎంత కష్టపడినా కూడా మీ రుణాన్ని నేను తీర్చుకోలేను. నేను ఒకటే చేయగలుగుతాను ఏంటంటే, మీరు పెట్టిన డబ్బులకి, మీరు టికెట్ పెడుతున్న డబ్బులకి దానికి 200% న్యాయం చేయడానికి నేను 500% కష్టపడతాను. మీరు ఈ మాట అన్నారు కాబట్టి నాకు ఒక పర్సన్ ఏంటి అని అంటే, మూవీ చూసి వచ్చిన తర్వాత రివ్యూ అడిగితే 200 రూపీస్ పెట్టి నేను టికెట్ కొన్నాను, ఒక్క రూపాయికి ఒక్కొక్క పంచ్, అసలు నవ్వుకున్న ఆ గ్యాప్ కూడా నాకు రాలేదు, అంత బాగా ఎంజాయ్ చేశాను మూవీ అనేసి చాలా మంది చెప్తూ ఉన్నారు. అలాంటి విన్నప్పుడు చాలా ఇంకా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా. అసలు ఈ పొంగల్కి మీరు వచ్చి హిట్ కొట్టడము అన్నది మామూలు విషయం కాదు. అండ్ అలాగే ఈ మూవీ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇందాక మీరు అన్నట్టు ఇది మామూలు విషయం కాదండి. ఈ రాజుగారి మా సినిమాలో ఒక డైలాగ్ ఉంది. మా సినిమా డైలాగ్ ఫార్మాట్లో చెప్పాలంటే, ఈ సంక్రాంతికి ఇన్ని సినిమాల మధ్యలో వచ్చి మాకు ఒక యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్తో మేము ఏమంటారు, యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తోటి ఒక ఆడియన్స్ మనసులో స్థానం సంపాదించడం అనేది, ఈ కైండ్ ఆఫ్ రిజల్ట్ అనేది ఒక 7 తరాలు అటు 7 తరాలు ఇటు గుర్తుండిపోద్ది మా ఫ్యామిలీలో అయితే. ఎందుకంటే నేను ఒక చాలా చాలా సాధారణమైన కుటుంబం నుండి నేను సినిమా ఇండస్ట్రీలో హీరో అవ్వాలని కలగనేవాడిని. కృష్ణానగర్లో ఆడిషన్స్ తిరుగుతూ ఆ రోజులు నాకు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు ఆ రోజుల్లో నాకు ఒక్క సినిమా ఛాన్స్ వస్తే గొప్పరా, ఒక్క ఛాన్స్, లిటరల్గా ఒక్క ఛాన్స్ వస్తే గొప్పరా అని అనుకొని ఎన్నో సంవత్సరాలు చాలామందికి తెలుసు నా జర్నీ గురించి. అలాంటిది ఈరోజు మా ట్రేడ్ అందరు చెప్తున్నారు ఇది వరుసగా 4వ బ్లాక్ బస్టర్ అని. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ నుంచి లెక్క పెట్టుకుంటూ వస్తే జాతిరత్నాలు, మిస్ శెట్టి, ఈరోజు పండక్కి అనగనగా ఒక రాజు. సో ఒక్క సినిమా ఛాన్సే వస్తే గ్రేటరా అని అనుకునే నాకు వీళ్ళు 4 బ్లాక్ బస్టర్లు వరుసగా అందించారు. దానికి నేను ఏం చెప్పాలో నాకు అర్థం కాదు. మీ కామెడీతో వాళ్ళని నవ్విస్తున్నారు కదండి, అంతకు మించి ఏముంది అంటే. ఇప్పుడు చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు అరే నవీన్ పొలిశెట్టి సినిమా అట్లీస్ట్ ఫుల్ మూవీ చూడకపోయినా పర్వాలేదు, అందులో కొన్ని చిన్న చిన్న స్క్రీన్స్ చూసినా చాలు అనేసి అనుకొని రిలాక్స్ అవుతూ ఉంటారు చాలా మంది. అంతకు మించి ఇంకేముంటుంది. 100% రైట్. అయితే జాతిరత్నాలు సినిమా చూసినప్పుడు నవీన్ పొలిశెట్టి మా తెలంగాణ పోరగాడని అనుకున్నారు. ఇప్పుడు ఈ అనగనగా ఒక రాజు మూవీ చూసిన తర్వాత ఆంధ్ర కుర్రాడు అని అనుకుంటున్నారు చాలా మంది. ఇంతకీ నవీన్ పొలిశెట్టి ఎక్కడ అబ్బాయి? నవీన్ పొలిశెట్టి ఆంధ్ర టు తెలంగాణ ప్రతి ఇంటి కుర్రాడు.
సో సేఫ్ ఆన్సర్ ఇది. సేఫ్ ఆన్సర్ కాదు, ఇది నిజమైన, ఎందుకంటే వాళ్ళు చూపిస్తున్న బాక్స్ ఆఫీస్ రిజల్ట్లో మీరు చెక్ చేయండి. యాక్చువల్గా నేను చెప్పిన రాంగ్ ఆన్సర్. ఆంధ్ర టు తెలంగాణనే కాదు, మా సినిమాలో ఒక డైలాగ్ ఉంది, అనకాపల్లి నుంచి అమెరికా దాకా మొత్తం మన కాన్స్టిట్యున్సీ. సో అలాగే అనకాపల్లి నుండి అమెరికా దాకా నిజంగానే నన్ను వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యుడిగా నన్ను చూసుకుంటున్నారు. సో నేను అందరికీ చెప్తుంటా, మీరు ఒక ఐటీ జాబ్ చేస్తే లేదా ఒక డాక్టర్గా ఏది జాబ్ చేసినా, మీరు దేవుడు మనం పుట్టించిన ఫ్యామిలీలో 4-5 ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. కానీ దేవుడు నాకు ఈ ప్రొఫెషన్లో నన్ను హీరో చేసినప్పటి నుండి నాకు తెలుగు రాష్ట్రాల్లో, ప్రపంచవ్యాప్తంలో తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా అక్కడ ఒక్కొక్క ఫ్యామిలీ ఉంది నాకు. సో వీళ్ళందరూ నన్ను ఒక కుటుంబ సభ్యుల, మా ఇంటి అబ్బాయి అని నన్ను ఓన్ చేసుకొని మా సినిమాకి వచ్చి చూస్తూ. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ అదే. నేను జెన్యూన్గా ఎవరిని కలిసినా మా ఫ్యామిలీ మెంబర్ ఒక ఎక్స్టెన్షన్ లాగానే నేను ఫీల్ అవుతాను, అని ఫీల్ అవుతాను. సో ఆ ప్రేమ అభిమానం వాళ్ళు ఏదైతే చూపిస్తారో దానికోసం నేను మొత్తం పెట్టేస్తాను. నేను ఇంకా మీరు చూస్తున్న ఎనర్జీ అదంతా స్క్రీన్ మీద, అదంతా వాళ్ళు ఇస్తున్న ఎనర్జీ. అవును, ఎక్కడ కూడా అసలు ఇంత కూడా డ్రాప్ అవ్వదన్నమాట. అది వాళ్ళు. అవును. అయితే మనం ఫస్ట్ నుండి చూస్తున్నాము, కామెడీ బేస్లోనే రావడము, పంచులతోటి ఒక మస్కా కొట్టేయడం అలా చేస్తూ వచ్చారు. కానీ ఈ మూవీలో, అనగనగా ఒక రాజు మూవీలో అయితే నాకు వేరియేషన్స్ కనిపించాయి. ఏంటంటే ఒకవైపు కామెడీ, ఒకవైపు ఎమోషన్స్, ఒకవైపు యాక్షన్స్, ఇన్ని వేరియేషన్స్ ఏంటి అసలు? ఏమైనా ఇంత చేంజ్ అంటే ఏమైనా మీరు చేశారా టీమ్ వర్క్ ఏమన్నా? అంటే నాకు ఒక గోల్ ఉండిందండి, ఏంటంటే ఈ సినిమాలో కొత్తగా ప్రూవ్ చేసుకోవాలని. మీరు అన్నట్టు ఇందాక జాతిరత్నాలు అనేది ఒక తెలంగాణ యాక్సెంట్ కదా. సో ఆంధ్ర సైడ్ క్యారెక్టర్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో యాజ్ అన్ యాక్టర్ నేను నా గోల్ పెట్టుకున్నాను అనమాట, ప్రతి సినిమాలో ఒక వేరియేషన్ చూపించాలి ఆడియన్స్కి అని. సో అందుకోసమని నేను అది టార్గెట్ పెట్టుకొని ఆ ప్రాంతం కథ రాసుకున్నాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్ నుంచి. సో ఇంకా నెక్స్ట్ ఎమోషన్స్, నెక్స్ట్ వేరియేషన్స్ ఏం చూపించాలన్నప్పుడు నేను చెయ్యంది లిస్ట్ వేసుకున్నాను అనమాట. సో యాక్షన్ ఎప్పుడు చేయలేదు, పాట ఎప్పుడు పాడలేదు, డాన్స్ ఎప్పుడు చేయలేదు. ఈ 3 నాకు బోర్డు మీద కనిపించాయి అనమాట. సో ఈ సినిమాలో ఆర్గానిక్గానే ఆ 3కి స్కోప్ ఉండింది. సో ఇప్పుడు నేను అది చేద్దామని నేను దానికోసం బాగా మొత్తం ప్రాపర్గా యాక్షన్ సీక్వెన్సెస్కి ట్రైనింగ్ చేశాను, రిహర్సల్ చేశాను. డ్యాన్స్కి అయితే లిటరల్గా నేను ఫస్ట్ చాలా భయపడ్డాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం సెట్ సాంగ్స్లో డ్యాన్స్ చేయడం, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. సో దానికోసం నేను వీక్స్ అండ్ వీక్స్ రిహర్సల్ చేశాను. మీరు భయపడ్డట్టు ఏం జరగలేదు, అందరూ అన్ని యాంగిల్స్ రిసీవ్ చేశారు. అయ్యో అసలు నేను నిన్న ఫస్ట్ షో చూస్తున్నాను, పాటలకి అండ్ యాక్షన్కి థియేటర్లు మొత్తం విసిల్స్, నాకైతే గూస్ పింపుల్స్ వచ్చాయి. మా సినిమాలో డైలాగ్ లాగా కూర్చున్న వాళ్ళు చాలా తక్కువ మంది, అదే ఎగరెగిరి నవ్వడము, అసలు ఆ ఎంజాయ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఆ 2 సీక్వెన్స్ పేలినప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఓకే, యాక్షన్ లో కూడా యాక్సెప్ట్ చేశారు, డాన్స్ లో కూడా యాక్సెప్ట్ చేశారు. ఇదేంటంటే నేను ఫస్ట్ టైం ఒక మాస్ కమర్షియల్ హీరో యాంగిల్ ఎక్స్ప్లోర్ చేశాను ఈ సినిమాలో. మిగతా లవర్ బాయ్, నెక్స్ట్ డోర్ కాబట్టి. సో మనం ఆ నెక్స్ట్ జానర్లోకి వెళ్తున్నప్పుడు ఒక నర్వస్నెస్ ఉంటుంది. అది వీళ్ళు ఇంత ఈలలతో నవ్వుతూ ఇంత రిసీవ్ చేసుకున్నారంటే నేను ఇంకా చాలా చాలా హ్యాపీ. ఏమైనా వర్క్ చేస్తారా అవన్నీ కూడా? అయితే నాకు ఒక విషయం తెలిసింది, ఈ యాక్షన్ సీన్స్ కానీ డ్యాన్స్ కానీ ఓకే కాస్త టేక్స్ తీసుకుని ప్రాక్టీస్ అవి చేస్తూ చేయొచ్చు. బట్ మీరు ఈ మూవీలో సింగర్గా కూడా అరంగేట్రం చేశారు. అది ఇంకా నిజంగా చాలా వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. బాగా బీచ్ పోదామా. సో అది డెఫినెట్గా అది ఏమైందంటే మా మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ డిఫరెంట్ సింగర్స్తో ట్రై చేస్తున్నాడు అనమాట. అప్పుడు తనకి ఈ పాటలో ఒక అల్లరి ఉండాలి, అది సెట్ అవ్వట్లేదు నవీన్ అని అంటే, చంద్రబోస్ గారు మా లిరిసిస్ట్, మేము అందరం కూర్చున్నాం, ఏంటండి పాట అని నేను ఇలా లిరిక్స్ చదువుకుంటూ పాడుతున్నాను అనమాట. వాళ్ళిద్దరు నన్ను ఇలా చూస్తున్నారు, చూసి ఈ పాట నువ్వే పాడేస్తే బెటర్ కదా అన్నారు. ఏంటి నేను పాడడం ఏంటి, నేను కాలేజ్లో పాడేవాడిని, బట్ టచ్ పోయింది. లేదు నువ్వు పాడు ఒకసారి అని రికార్డింగ్ స్టూడియోకి తీసుకెళ్ళి పాడిచ్చారు. పాడి వినంగానే వాళ్ళందరికీ తెగ నచ్చేసింది, ఇంకెళ్ళిపోదాం అన్నారు. నేను కొంచెం నర్వస్గా ఉన్నాను. బట్ ఈరోజు మీరు థియేటర్స్లో చూస్తే కన్నా భీమవరం బాల్మ పాట రాగానే షేక్ మొత్తం. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సింగర్గా కూడా నన్ను యాక్సెప్ట్ చేసినందుకు. టాలెంట్ ఎవరి సొత్తు కాదు అనేసి అంటూ ఉంటారు కదా. సో ఒక్కటే కాదు టాలెంట్, అన్ని రకాల టాలెంట్స్ మీలో ఉన్నాయి, అవన్నీ కూడా ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు అండ్ ఎంజాయ్ చేస్తున్నారు కూడా. ఇంకా మీరు ఏమైనా మిస్ అవుతున్నారా? ఇంకా ఇది లేదే, ఇది చేయలేదే అన్న ఏమన్నా అనిపిస్తుందా మీకు? నేను స్కిల్ సెట్ కొత్తగా నేర్చుకోవాలి, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి అని ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నేను నా సినిమాల్లో అన్నిట్లో నేను రైటింగ్ టీంలో ఉన్నాను. బట్ ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే, ఈ సినిమా స్టార్ట్ నుంచి మొత్తం కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అంతా నేను రాయడం జరిగింది. ఆ తర్వాత మా టీంలో మా కో రైటర్ చిన్మయ్ నన్ను జాయిన్ అయ్యారు, తర్వాత మారి,
అడిషనల్ డైలాగ్స్లో జాయిన్ అయ్యారు. సో నాకు ఒక అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఉండింది ఈ సినిమాలో. ఈరోజు సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, థియేటర్స్లో రచ్చరచ్చ సృష్టిస్తుంది, బట్ యాజ్ అ రైటర్గా కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. మనం రాసిన సీన్స్ పేలుతాయా లేదా, మనం రాసిన స్క్రీన్ ప్లే ఎలా రిసీవ్ చేసుకుంటారు, క్యారెక్టరైజేషన్, ఇప్పుడు ఈ రాజు క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటే బాగుంటుంది, చారులత క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటే బాగుంటుంది, అటు రావు రమేష్ గారి క్యారెక్టర్. ఇప్పుడు మనం ఓన్లీ యాక్టర్గా వెళ్ళినప్పుడు ఏంటంటే మన డైలాగులు చేసుకొని వచ్చేయచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే నాకు ఈ మొత్తం అనగనగా రాజు సినిమా కథ, దానిలో ఉన్న క్యారెక్టర్స్, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఈ ఫస్ట్ హాఫ్లో ఏం జరుగుతుంది, సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుంది. ఈరోజు రైటింగ్ గురించి కూడా చాలామంది ట్వీట్లు పెడుతున్నారు, ఇది సెకండ్ హాఫ్లో డ్రామా పాట అద్రిపోయింది, మాకు కంటితట్టు పెట్టేసాం మేము అని. సో అదంతా ఒక నటుడుగా డెఫినెట్గా అది సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది, బట్ యాజ్ అ రైటర్ అది ఇంకా పెద్ద హై ఇస్తుంది, ఎందుకంటే అది రాయడం అంత ఈజీ కాదు. మనం మాట్లాడడానికి రాయడానికి చాలా చాలా కష్టం. సో నేను మా టీమ్ ఆఫ్ రైటర్స్ మేము చాలా ఆల్మోస్ట్ 1 year వర్క్ చేసాం. 1 year జస్ట్ రైటింగ్ మీదే కూర్చున్నాం. సో చాలా మంది అడుగుతుంటారు మిషెట్టి తర్వాత వెంటనే సినిమా ఎందుకు దింపలేదండి, ఎందుకంటే రైటింగ్ కి టైం పడుతుంది. ఎగ్జాక్ట్లీ, నాకు కూడా అదే డౌట్ వచ్చింది. 3 years గ్యాప్. అది 3 కాదు 2 అండి. యాక్చువల్లీ 1 year నాకు యాక్సిడెంట్ పోయింది. ఒక మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల నాకు హ్యాండ్ ఫ్రాక్చర్, బ్యాక్ ఫ్రాక్చర్ అవుతే నౌ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. చూసారు కదా స్క్రీన్ మీద ఎనర్జీ, అదంతా వీళ్ళు పంపించిన గుడ్ విషెస్, వాళ్ళు పంపించిన ప్రేయర్స్ వల్ల రికవర్ అయిపోయాను. అయితే నేను అనుకోవడం ఏంటంటే నవీన్ పొలిశెట్టి కాస్త బాలీవుడ్ వైపు వెళ్ళినట్టు ఉన్నారు. నేను యాక్చువల్లీ బాలీవుడ్ నుంచి వచ్చాను, గ్యాప్ తీసుకున్నట్టు, అంటే మళ్ళీ వెళ్ళారు కదా, మళ్ళీ ఇటు వస్తారా రారా, మళ్ళీ మమ్మల్ని మర్చిపోయారేమో తెలుగు ప్రేక్షకులు అనుకున్నాను. నా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడన్నా తెలుగు సినిమా. నేను ఎప్పుడన్నా బెస్ట్ కథలు ఏమైనా వస్తే ఫస్ట్ తెలుగులో చేయడమే నా ప్రయారిటీ. హిందీలో నేను చేసి వచ్చాను, హిందీ నాకు చేయడం చాలా ఇష్టం, అండ్ హిందీలో ఏదైనా మంచి కథ వస్తే డెఫినెట్గా హిందీ కూడా చేస్తాను నేను, బట్ నా ప్రయారిటీ ఎప్పుడైనా మన తెలుగు ఆడియన్స్, తెలుగు సినిమా. అయితే ఇందాక మీరు ఒక 2 lines అలా హమ్ చేసి వదిలేశారు మా కోసం, ప్లీజ్. గొంతు బాలేదు, బట్ మన్నించేయండి. భీమవరం సారీ చాట్ జీపీటీ ఎవరే ఈ బ్యూటీ, ఇంత అందంగా ఉందేంటి హాయ్, డ్రెస్సులు ఒక్కోటి వెలకడితే కోటి, ఏ కిస్కి బేటీ హే భాయ్. దాని తర్వాత ఫీమేల్ వోకల్స్ ఉంటాయి, అది ఫిల్ చేసేసుకోండి. భీమవరం బాల్మా బాగా బీచ్ పోదమా, మీద మీద ఫాల్మా వైరల్ అవుద్ది రీల్మా, భీమవరం బాల్మా బాగా బీచ్ పోదామా, మీద మీద ఫాల్మా వైరల్ అవుద్ది రీల్మా. చాలా బాగుంది తెలుసా, అసలు గొంతు బాగలేకపోయినా మా కోసం అడిగిన వెంటనే. నాకు 3 days నుంచి భయంకరంగా కాఫ్ ఉందండి. ఇంటర్వ్యూస్ కాదు, థియేటర్స్ లో అరిచి వాళ్ళ ఎనర్జీకి నేను గట్టిగా అరిచేసిన. సాంగ్ చూస్తుంటే ఆ ఎనర్జీ చూసారా, అసలు నవీనేనా డాన్స్ వేసింది అని అనిపిస్తుంది. ఇంతవరకు కామెడీ తోటి అందరినీ ఆకట్టుకుంటూ వచ్చారు, ఫస్ట్ టైం చాలా హార్డ్ వర్క్ చేశారు అనిపిస్తుంది. అండ్ మీనాక్షి చౌదరితో యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా చాలా బాగుంటుందండి. అంటే మేము సినిమాలో చారులత క్యారెక్టర్కి ఎవరు అని అనుకుంటున్నప్పుడు నేను తనని కలవడం జరిగింది. తను కలిసిన తర్వాత తను అప్పటి వరకు అన్ని గ్లామరస్ రోల్స్ చేశారు. సో ఈ సినిమాలో ఏంటంటే ఒక కామెడీ యాంగిల్ కూడా ఉంది, తనతో ఒక మంచి కామెడీ పెర్ఫార్మెన్స్ చేయించవచ్చు అని నాకు అనిపించింది అనమాట. సో మేమందరం డిసైడ్ అయ్యి వెంటనే తను లాక్ చేయడం జరిగింది. అప్పటికి ఇంకా సంక్రాంతి వస్తున్నాం, ఇవి కూడా రాలేదు. సో తను సంక్రాంతికి వచ్చి పండగ సినిమా తను ఆల్రెడీ ఒక హిట్ కొట్టడం అనేది అది ఒక హ్యాపీ కోఇన్సిడెన్స్. అండ్ పని చేస్తున్నప్పుడు కూడా ఎలా ఉండేదంటే నాకు రిహర్సల్స్ అవి చేయడం బాగా అలవాటు. సో తను బాగా రిహర్సల్స్కి వచ్చి ఒక సీన్ని మనం ఎలా చేస్తే ఆడియన్స్కి బాగుంటుంది, ఆ ప్రాసెస్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట మేము. సో అది చేసి రేపు ఇప్పుడు మీరు థియేటర్లో చూస్తే కనుక మా సీన్స్కి విసిల్స్ పడుతున్నాయి. సెకండ్ హాఫ్లో ఒక ఆర్గ్యుమెంట్ సీన్ ఉంది, అది చాలా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అదంతా మేము ప్రాపర్ రిహర్సల్ చేసి దాన్ని బాగా ప్రాక్టీస్ చేసి చేస్తే వెనక అంత కష్టపడ్డారు కాబట్టి తెర ముంగట అంత హిట్ అయింది. అండ్ ప్రేక్షకులు కూడా దాన్ని బాగా ఎంజాయ్ చేశారు, రిసీవ్ చేసుకుంటూ. మా సినిమాలో ఒక లైన్ ఉంది యాక్చువల్గా, ఈ రాజు అనే క్యారెక్టరైజేషన్ కష్టపడకుండా కోట్లు సంపాదించాలని నమ్మేవాడు అనమాట. సో అలాంటి క్యారెక్టర్ ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మీరు సినిమా చూడాలి, ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ సినిమా రిజల్ట్ ఒకటి ఏంటంటే దాని ఆపోజిట్ ప్రూవ్ చేస్తుంది. కష్టపడితేనే
దేనికన్నా రిజల్ట్ ఉంటుంది. కష్టపడి యాక్చువల్లీ టికెట్స్ దొరకట్లేదండి నిజంగా. ఎందుకనంటే థియేటర్స్ ఉన్నవి కొన్ని అంటే షేర్ అయిపోయాయి. వెళ్దామని అంటేనేమో బుకింగ్ చేసుకోవడం అన్నది చాలా ఇబ్బంది చాలా. మా అయిపోతుంది. పొద్దున్న నుంచి మా రిలేటివ్స్ నన్ను బ్లాక్ చేస్తున్నారు వాట్సాప్ లో, ఏంటి నువ్వు హీరో అయి ఉండి టికెట్లు ఇప్పించలేకపోతున్నావు ఏంటి అని నన్ను తిడుతున్నారు. సో యాక్చువల్గా ఈ వర్డ్ ఆఫ్ మౌత్ మీరందరూ వెళ్ళి చూస్తుంటే ఇంకా మా డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ మీరు చూపించిన రెస్పాన్స్కి డెఫినెట్గా ఇంకా థియేటర్స్ పెంచుతారు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద తెలుగు ఆడియన్స్ మెంబర్స్ టు గో అండ్ వాచ్ ద ఫిల్మ్. సో ఎందుకంటే మా ఏం ఏంటంటే థియేటర్స్ మీరు అన్నట్టు చాలా కాంపిటీషన్లో రిలీజ్ అయింది కదా. సో ఇలాంటి ఒక వర్డ్ ఆఫ్ మౌత్కి ఎంత ఎక్కువ థియేటర్స్ పెరిగితే అంతమంది కొత్త ఆడియన్స్ వచ్చి చూస్తారు. సో మీరు ఎంత వెళ్ళి అక్కడ టికెట్ విండో దగ్గర వెళ్ళి చూస్తే ఆ మెసేజ్ డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్స్కి ఎగ్జిబ్యూటర్స్కి వెళ్ళి వాళ్ళు ఇంకా ఓపెన్ చేస్తారు. సో ఈ వీకెండ్ ఇంకా ఓపెన్ చేస్తున్నారని నాకు తెలిసింది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ తెలుగు ఫ్యామిలీస్ వెళ్ళి ఈ సినిమా ఈ వీకెండ్, ఎందుకంటే పండగలో ఈ సినిమా చూడడం అనేది అది వేరే. ఇప్పుడు ఇదే సినిమా మీరు నెక్స్ట్ వీక్ కూడా చూడొచ్చు. బట్ ఈ వీక్ ఈ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేసింది ఏంటంటే మీరు పండగ వీకెండ్ లో చూడాలని మాత్రమే మేము క్రియేట్ చేసాం. నెక్స్ట్ వీక్ చూసినా మీరు ఎంజాయ్ చేస్తారు. బట్ ఈ పండగ వైబ్లో అందరు కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఉంటారు, కజిన్స్ వచ్చి ఉంటారు, ఫ్రెండ్స్ వచ్చి ఉంటారు, పిల్లలు వచ్చి ఉంటారు, గోలగా ఉంటుంది. ఆ మొత్తం గ్యాంగ్ని వేసుకొని వెళ్ళి థియేటర్స్లో మీరు ఈ పండగకి సీట్లో కూర్చున్నారంటే ఇప్పుడున్న వైబ్కి ఎలా ఉందంటే మాస్ హిస్టీరియా ఉంది థియేటర్స్. మీరు ఇప్పుడు వెళ్ళి ఆ థియేటర్స్లో కనుక వెళ్ళి కూర్చున్నారంటే దాని తర్వాత మీరే నాకు మెసేజ్ పెట్టండి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. అయితే రావు రమేష్ గారు ఆయన చిన్న డైలాగ్ చెప్పినా చాలు పంచ్ అలా పడిపోతుంది. ఒకవైపు చంబక్ చంద్ర, వీళ్ళ మధ్యలో ఒక ఎనర్జెటిక్ ఎంటర్టైన్ స్టార్ అన్నమాట నవీన్ పోలిశెట్టి. మీకు ఈ ట్యాగ్ కూడా వచ్చేసింది ఎంటర్టైనర్ స్టార్ అనేసి. సో ఈ కాంబినేషన్ అన్నది ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. అసలు ఈ రావు రమేష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అవి ఎలా ఉన్నాయి, చంబక్ చంద్ర ఎట్లా బ్యాలెన్స్ చేసుకున్నారు? అంటే నేను బేసికలీ మేమందరం మంచి టైమింగ్ ఉన్న యాక్టర్స్ని తీసుకోవాలని ముందు నుంచే మాకు ఉండిందనమాట. సో చమక్ చంద్ర గారు కానీ రావు రమేష్ గారికి వీళ్ళందరి టైమింగ్ నాకు చాలా ఇష్టం. అండ్ వాళ్ళ క్యారెక్టర్స్కి వాళ్ళు ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తారని నమ్మకం మాకు ఉండింది. సో వాళ్ళని కలిసినప్పుడు ఇలా క్యారెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు వెంటనే నవ్వడం మొదలు పెట్టేశారు. చాలా ఎంజాయ్ చేశారు అనమాట సీన్స్ని. సో నాకు అప్పుడే అర్థమైపోయింది వాళ్ళకి మెటీరియల్ స్టోరీ కనెక్ట్ అయిపోయారని. ఈరోజు వాళ్ళ సీన్స్కి కానీ నా ఫ్రెండ్స్ చమక్ చంద్ర గారు, నేను, మహేష్, భద్రం, లడ్డు వీళ్ళందరూ చేసే రచ్చకి ఫుల్ నవ్వుతున్నారు థియేటర్స్లో. అటు రావు రమేష్ గారిది నాది కెమిస్ట్రీ. ఇంకో ఈ సినిమాలో స్పెషల్ సర్ప్రైజ్ మేము ఎక్కడా రివీల్ చేయండి ఈజ్ మన బుల్రాజుది నాది కెమిస్ట్రీ సీన్స్ థియేటర్లో షేక్ అసలు. మీరు వెళ్ళి చూడండి ఈ వీకెండ్ పండగకి అందరు వెళ్ళి. నాది బుల్రాజు అండ్ పెద్దరాజు వీళ్ళిద్దరు చేసిన రచ్చ స్క్రీన్ మీద మామూలుగా రిసీవ్ చేసుకోవట్లేదు. సో చాలా మిస్ అవుతున్నా మీరు చెప్తుంటే. అబ్బా వెళ్ళింటే ఎంత బాగుంది అనిపిస్తుంది. అయ్యో మీరు తొందరగా వెళ్ళిపోతాను నేను. సాక్షి వాళ్ళు కొంచెం ఆవిడకి లీవ్ ఇవ్వండి అయ్యా. పాపం యాంకర్స్ కి అసలు సినిమా చూడడానికి టైం ఇవ్వట్లేదు సాక్షి వాళ్ళు. వర్క్ అలా ఉంది. ఈ రోజు మిమ్మల్ని మిస్ అయ్యే వాళ్ళం కదా. ఈ రోజు లీవ్ పెట్టండి, ఇంటర్వ్యూ అయినా వెంటనే బుక్ చేసేసుకోండి. ఓకే. ఫరియా అబ్దుల్లా ఈ మూవీలో మళ్ళీ ఒకసారి అది సర్ప్రైజ్. అది యాక్చువల్ గా అది మీరు రివీల్ చేయకూడదు, ఇట్స్ స్పాయిలర్. ఈ సినిమా రిలీజ్ అయిపోయిన మూవీ కదా. కరెక్టే, కానీ ఇంకా చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా చెప్తే ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. ఫర్యాది నాది జాతిరత్నాల్లో అంత ప్రేమించిన కాంబినేషన్ కాబట్టి ఒక వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్స్లో తనది ఒక స్పెషల్ ఎంట్రీ పెట్టామన్నమాట. ఆ సీన్లో మీరు ఆ సీన్ ఏంటో నేను చెప్పను. ఆ సీన్లో మాత్రం థియేటర్ మొత్తం బ్లాస్ట్. సో చాలా మేము అనుకున్నట్టే పేలింది అది. ఎందుకంటే మళ్ళీ జాతిరత్నాల పేరుని ఒక కామెడీ సీన్లో అలా చూడడం వాళ్ళకి చాలా హై ఫీల్ అవుతున్నారు. నేను ఒక 4 పేర్లు చెప్తాను. శృతి శర్మ, ఫరియా అబ్దుల్లా, అనుష్క గారు అండ్ మీనాక్షి చౌదరి. వీళ్ళు నలుగురిలో మీ ఫేవరెట్ ఎవరు? వీళ్ళతో మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటే ఎవరితో చేస్తారు? నలుగురు వద్దు, ఒకటే ఆన్సర్, సేఫ్ ఆన్సర్ వద్దు. లేదు అలా రిపీట్ ఆనెస్ట్లీ సేఫ్ ఆన్సర్ అని కాదు, కానీ నాకు బేసికలీ నాకు ఒక ప్రతి సినిమాలో ఓన్లీ 1 హీరోయిన్ వస్తుంది. నాకు అది చాలా బాధగా ఉంది. సో నాకు ఒక చూడండి డైరెక్టర్స్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఎందుకంటే నాకేంటంటే ఒక 3-4 లవ్ స్టోరీస్ ఉన్న సినిమా ఇష్టం నాకు చాలా. సో అలాంటి క్యారెక్టర్ ఎవరైనా రాస్తే వెయిట్ చేస్తున్నాను నేను మంచిగా రాయాలని చెప్పేసి. సో ఒకవేళ మీరు అడిగారు కాబట్టి రైటర్స్ డైరెక్టర్స్ ఎవరైనా ఉంటే ఒక మంచి మల్టీ స్టార్ స్టోరీ ఏదైనా రాసి స్వీటీ, మీనాక్షి, ఫారియా వీళ్ళందరూ 3 హీరోయిన్ సబ్జెక్ట్ లాగా పెట్టి నన్ను మధ్యలో పెట్టి పోస్టర్ ఇమాజిన్ చేసుకోండి. మధ్యలో నేను, ఇట్ సైడ్ స్వీటీ, ఇట్ సైడ్ మీనాక్షి, అట్ సైడ్ ఫారియా, వీళ్ళు ముగ్గురు చేసే రచ్చలో
నవీన్ పోలిశెట్టి. అలాంటి స్టోరీ మీరు ఏదైనా రాసుకుంటున్నారా? నాకు ఐడియా ఇచ్చారు, ఇవాళ వెళ్ళి టక్ 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 రాస్తాను ఇవాళ. సో నేనే ఇచ్చాను అన్నమాట ఈ క్రెడిట్ నాకే. అయితే నాకు చాలా, ఎందుకంటే నాకు ముగ్గురుతో చాలా చాలా ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్, చాలా చాలా. అండ్ ముగ్గురుతో కెమిస్ట్రీ మీరు చూస్తే కనుక చాలా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్. సో ఆ కెమిస్ట్రీ ఒకటే సినిమాలో ఉంటే ఎలా ఉంటుందో ఇంకొకరు ఆలోచించి. కానీ ఈ ఆన్సర్ కాకుండా నెక్స్ట్ మల్టీ స్టార్ అనేది ఇప్పుడు చూస్తున్నాం, చాలా మంది చేస్తూ ఉన్నారు. సో అలా చేయాల్సి వస్తే మీరు ఎవరితో చేస్తారు? అందులో మీకు హీరోయిన్గా ఎవరుంటే బాగుంటుంది? మల్టీ స్టార్ సబ్జెక్ట్ డిపెండ్స్ ఆన్ సబ్జెక్ట్ అండి. నేను జనరల్గా ఏంటంటే నా కథ ఎక్సైటింగ్గా అనిపించి, నా క్యారెక్టర్ ఎక్సైటింగ్గా అనిపిస్తే అది చేయడం ప్రిఫర్ చేస్తాను. సో అలాంటిది ఏదైనా కథ కుదిరితే నాకు డెఫినెట్గా చాలామంది యాక్టర్స్ నాకు చాలా ఇష్టం. వాళ్ళందరితో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా సినిమాలో ఒక డైలాగ్ పెట్టా, ప్రశాంతంగా ఉన్నోడిని ప్రశాంత్ నీల్ జోన్లోకి తీసుకొచ్చారా. సో ప్రశాంత్ నీల్ గారు చూస్తుంటే కనుక ప్రశాంత్ నీల్ గారితో చేయాలి, నేను ప్రభాస్ అన్న ప్రశాంత్ నీల్ కలిసి చాలా టూ లేదన్నా రచ్చ చేస్తే బాగుంటుంది. సో అలా నాకు చాలా మందితో చేయడం చాలా ఇష్టం. మహేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం, బన్నీ గారు నాకు చాలా ఇష్టం. మహేష్ గారు నెంబర్ 1 నేను ఒక్కడిని. కరెక్ట్, బన్నీ గారు అంటే చాలా ఇష్టం నాకు, తారక్ గారు అంటే చాలా ఇష్టం. సో నాకు వీళ్ళందరితోటి ఏదైనా సబ్జెక్ట్ కుదిరితే డెఫినెట్గా చేస్తే భలే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఆడియన్స్ కన్నా నా ఒపీనియన్. సో డైరెక్షన్ వైపు ఏమన్నా థాట్స్? ఇంకా టైం ఉందండి దానికి, ఇంకా టైం ఉంది డెఫినెట్గా. అది ఎందుకంటే డైరెక్షన్ అనేది ఒక అడిషనల్ రెస్పాన్సిబిలిటీ. సమ్ డే, ఇంకా చాలా టైం ఉంది దానికి. అయితే ప్రొడ్యూసర్స్ సూర్యదేవర, నాగవంశీ, అలాగే సాయి సౌజన్య, వీళ్ళ గురించి? మా ప్రొడ్యూసర్స్ నాగవంశీ గారు, సితారా ఎంటర్టైన్మెంట్స్ ఏంటంటే ఈ కథలో ముందు నుంచి మేము నరేషన్ స్క్రిప్ట్ లెవెల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు స్క్రిప్ట్ రాసుకోవడానికి టైం ఇచ్చారు. సో దానికి నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి వంశీ గారికి. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ రాసుకునే ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. అక్కడ మనము హడావిడి పడ్డా, ప్రెషర్ పెట్టినా అది సరిగా రాదు. సో ఆ టైం ఇచ్చి, ఆ ఫ్రీడమ్ ఇచ్చి రాసుకోవడానికి ఆ టైం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ యాక్చువల్గా వంశీ గారికి. అండ్ ఈ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్స్ ఏంటంటే మీరు చూస్తే కనుక వంశీ గారు లాస్ట్ 2-3 సినిమాలు కొంచెం అంత అనుకున్నంత విధంగా ఆడలేదు. సో ఆయన కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నారు. సో లాస్ట్ 2 days నుంచి మీరు చూస్తే కనుక వంశీ గారు ఫుల్ హ్యాపీ, మర్చిపోయి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఆయన ఇంత నవ్వడం నేను ఫస్ట్ టైం చూడడం. ఇవాళ ఈవెంట్లో థ్యాంక్ యూ మీట్లో కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు, ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నారు. సో వంశీ గారిని ఎప్పుడు అలా చూడాలని నా కోరిక. సో మేము చాలా చాలా హ్యాపీ అనమాట. ఏంటంటే మా సినిమా ఈరోజు ఇంత బాగా బ్లాక్ బస్టర్ అవడం, సితారా ఎంటర్టైన్మెంట్స్ మళ్ళీ బ్యాక్ ఒక బ్లాక్ బస్టర్ రేస్లోకి మళ్ళీ తిరిగి రావడం, ఈ ఎనర్జీతోటే నెక్స్ట్ రాబోయే సినిమాలన్నీ వంశీ గారికి ఈ సంవత్సరంలో అవన్నీ కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అంటే ఇప్పుడు కంటిన్యూగా 4 మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్స్ మీరు అన్నట్లు. నెక్స్ట్ అంటే ఇంకా మీరు చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే దీన్ని ఎక్కడా కూడా మనము ప్రెషర్ పెంచండి, ఇంకా పెంచాల్సిందే మరి తప్పదు, లేకపోతే ఎలా ఉండండి. ఈ 4కే నాకు మొత్తం అసలు చాలా చాలా నవీన్ పోలిశెట్టి ఇలా ఉండాలని అనుకుంటారు కానీ మరి ఆ ప్రెజర్ ఇవ్వకపోతే ఎలా? మరి మీరు ప్రెజర్ గా ఫీల్ అవుతున్నారు అనుకుంటే అది నేను ఆ ప్రెజర్ చాలా ఇష్టం నాకు యాక్చువల్గా. నేను ఆ ప్రెజర్ ఇన్ఫాక్ట్ మీరు ఇచ్చే ప్రెజర్ కంటే దాని మీద నేను అడిషనల్ ప్రెజర్ వేసుకొని ఇంకా బాగా చేయాలి సినిమాలని నేను చేస్తాను. ఫైనల్ గా ఒక క్వశ్చన్, రాజు గారి పెళ్లి ఎప్పుడు? పెళ్లి చెప్పమంటారా, ఇది చెప్పమంటారా, ప్రాజెక్ట్స్ గురించి చెప్పమంటారా? ప్రాజెక్ట్స్ ఓకే. దాంతో పెళ్లి అనేది ఒక ప్రాజెక్ట్. సో ఆ పెళ్ళి అనే ప్రాజెక్ట్ కూడా నా మైండ్లో ఉంది. దాని ముందు కానీ కొంచెం సినిమాల్లో కొంచెం 2-3 పెళ్ళిళ్ళు చేసుకొని ఆ పెళ్ళి కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇన్ఎక్స్పీరియన్స్, ఒకటే పెళ్లి జరిగింది ఇప్పుడు, అంటే ముళ్ళు వేయడంలో ఎక్స్పీరియన్స్. కొంచెం ఇంకొక 2 సినిమాల్లో ఒక 2-3 పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత ఆ సబ్జెక్ట్ గురించి నాకు పూర్తి అవగాహన వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేసుకోవాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది. అండ్ రాబోయే సినిమాలు కూడా మీరు ఇప్పుడు ఇంత సూపర్బ్ సక్సెస్ ఇచ్చారు కాబట్టి రాబోయే సినిమాలు కూడా కొత్త కథలు, ఆడియన్స్కి ఏదైనా సర్ప్రైజింగ్గా ఉండే కథ, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసే కథతోటే ముందుకు వస్తాను. అండ్ దానికి వరకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్లో ఇయర్కి సంవత్సరానికి 2 సినిమాలు దింపాలనే నా గోల్. సో 2026లో ఇంత బ్లాక్ బస్టర్, సంక్రాంతి బ్లాక్ బస్టర్తో మీరు నన్ను ఆదరించినందుకు నేను దానికన్నా నెక్స్ట్ లెవెల్ సినిమా ఇవ్వాలి కదా నెక్స్ట్. సో ఆ సినిమాతోటే ఖచ్చితంగా వస్తాను. ఎప్పుడు వచ్చినా మా నవీన్ సినిమా వచ్చిందిరా అని తెలిస్తే టికెట్ బుక్ చేసుకొని వచ్చేయండి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత నాది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నవీన్ పోలిశెట్టి గారు. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. అండి. అండ్ ఈ మూవీ ఇంత సక్సెస్ అయింది, సో ఆ సక్సెస్ని ఇంకా ఎంజాయ్ చేస్తూ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా మాకు ఇంకా ఇలాంటి జోష్ మూవీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సాక్షి వ్యూవర్స్ అందరికీ, చూస్తున్న ప్రతి తెలుగు ప్రేక్షకుడికి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఇలానే నవీన్ పోలిశెట్టిని ప్రేమిస్తూ ఉండండి, మిమ్మల్ని ఇలానే ఎంటర్టైన్ చేస్తుంటాను. అనగనగా ఒక రాజు ఇంకా సినిమా చూడకపోయి ఉంటే వెంటనే వెళ్ళి ఫెస్టివల్ వీకెండ్కి మీ ఫ్యామిలీస్ అందరితోటి థియేటర్స్లో ఉన్న రచ్చని మీరు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. రైట్.
Thank you. పొంగల్ కింగ్ నవీన్ పోల్శెట్టితో ఇది ప్రత్యేక చిట్ చాట్. స్టే విత్ us.